హలో, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మా అమ్మాయి అనమాట. స్కూల్ నుంచి రాగానే ఆకలి ఆకలి అమ్మ, నాకు ఏదైనా కావాలి అంది. సరే పాస్తా చేద్దామని చూశాను కానీ, సరే ఇవాళ వాడితో ఏదైనా చేద్దాం అనుకుని, సరే ఎగ్ నూడిల్స్ చేసుకుందు కానీ రా అని చెప్పి వాడితోటి చేయించాను మొత్తం. ఫస్ట్ ఏం చేసిందంటే, ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఈ ఇప్పి నూడిల్స్ని బాయిల్ చేసిందనమాట. ఈలోపు తనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నిటినీ కోసుకొని, అంటే తినైతే క్యాప్సికమ్, క్యారెట్, పొటాటో, ఆనియన్, మిర్చి వేసింది. మీరు మీ ఇష్టం, బీన్స్ అలాంటివి ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. సో అవన్నీ కూడా ఒక ప్యాన్లో ఆయిల్ వేసి చక్కగా ఫ్రై చేసి అందులో ఇప్పి నూడిల్స్కి ఇచ్చిన మసాలాని వేసిందనమాట. అవి వేసి ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయి ఉడికే వరకు చక్కగా అలా వేయించింది. నెక్స్ట్ ఏం చేసిందంటే, ఇవి బాయిల్ అయిపోయినాయి కదా, ఆ వాటర్ని డ్రైన్ చేసేసింది. సో అవి కొంచెం చల్లబడే వరకు ఉంచింది. ఈలోగా ఆ వెజిటేబుల్స్ వేగిపోయినాయి కదా, దాంట్లో తను ఎగ్ వేసిందనమాట. మొత్తం 4 ఎగ్స్ వేసినట్టుంది. 4 ఎగ్స్ వేసింది. చక్కగా వెజ్జెస్తో పాటు ఈ ఎగ్ కూడా ఉడికిపోయే వరకు బాగా వేయించి ఉడికించేసింది ఫుల్గా. వెజిటబుల్స్ కూడా ఉడికిపోయినాయి. ఉడికిపోయిన తర్వాత ఈ ఎగ్ వేసిన తర్వాత దాన్ని పుల్టాకి ఎలా అయితే ఫ్రై చేస్తామో అలా ఫ్రై చేసేసింది అనమాట. మసాలా కూడా చాలా బాగా పట్టింది. మధ్యలో కొంచెం సాల్ట్ వేసింది, సాల్ట్ యాడ్ చేసింది, అది మిస్ అయిందనమాట బిట్. తర్వాత అవి వేగిపోయిన తర్వాత ఈ నూడిల్స్ని వేసి అందులో తిప్పేసింది. చూడండి అది ఎలా తిప్పుతుందో, టక 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 టక. మొత్తానికి మా అమ్మాయి అయితే వంటలు మొదలుపెట్టేసింది చేయడం. ఇప్పుడు తను 9th క్లాస్ చదువుతుంది. అవిగో అలా మొత్తం మసాలా అంతా కూడా నూడిల్స్కి పట్టేలాగా చక్కగా చేసేసింది. అది అవుట్పుట్ అలా వచ్చిందనమాట. తన హ్యాపీనెస్ చూసారా, నేనే చేశాను అని.